ఇవాళ రాష్ట్రంలో అనేకమైనటువంటి రాజకీయ అంశాల పట్ల చర్చ ఉన్నప్పటికీ ప్రధానంగా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించిన ఇష్యూస్ మీద కంటిన్యూస్గా మేము పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా మరి 42% రిజర్వేషన్ రావాలని చెప్పి అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయ్యేటప్పుడు కూడా మా వంతు పాత్ర మేము పోషించడం జరిగింది. అట్లానే కేవలం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి మాత్రమే అసెంబ్లీలో బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి అసెంట్ రావాలి, దానికి సమయం పడుతుందేమో, ఇంత లోపలనే హైకోర్టు మరి సెప్టెంబర్ 30వ తారీఖు లోపల ఎన్నికలు పెట్టాలని చెప్పింది. కాబట్టి సులభమైన షార్ట్ కట్ మార్గమైనటువంటి ఆర్డినెన్స్ ప్రభుత్వం తేవాలని డిమాండ్ చేసినటువంటి ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి. ఆ ఆర్డినెన్స్ డిమాండ్ సాధించుకోవడం కోసం మేము రైల్ రోకో కూడా నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి మా ఒత్తిడి ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిందని చెప్పి మేము చాలా బలంగా నమ్ముతా ఉన్నాం. మరి జనరల్గా నేను ఒక ఎంపీగా కూడా పనిచేసి ఉన్నా, కొంత రాజ్యాంగం పట్ల రూల్స్ ప్రొసీజర్స్ పట్ల పట్టున్నటువంటి వ్యక్తిగా ఆర్డినెన్స్ అనేది ఇచ్చేదే ఎమర్జెన్సీలో చేయడం కోసం. ఇవాళ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ కూడా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా ఉన్నటువంటి గవర్నర్ గారు లీగల్ ఒపీనియన్ పేరుతోని తాత్సరం చేయడం అంటే కేవలం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. హౌస్ ప్రొరోగ్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత ఆర్డినెన్స్ పాస్ కాకపోవడం అంటే రాజ్యాంగ సంక్షోభమే అనేటటువంటి విషయాన్ని కూడా మనందరం గమనించాలి. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేయకుండా రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడిచేటటువంటి విధంగా మరి ఆర్డినెన్స్ను పాస్ చేయకుండా బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. అందుకనే బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా లోకల్ బాడీ ఎన్నికలు జరగనివ్వమని కూడా మేము చెప్తా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టులో కొట్లాడాలి, 42% రిజర్వేషన్ ఇవ్వకుండా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టలేమని వాళ్ళు కొట్లాడాలి. ఇంకొకటి, బీజేపీ కాంగ్రెస్ ములాఖాత్ అయి లేకపోతే ఖచ్చితంగా ఆర్డినెన్స్ ఆపినందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి రేవంత్ రెడ్డి గారు, కానీ ఇంతవరకు ఆ పని చేస్తలేరు. సిమిలర్ సిచ్యువేషన్ తమిళనాడులో వచ్చినప్పుడు స్టాలిన్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళిండ్రు, అక్కడ వారికి పాజిటివ్ తీర్పు వచ్చింది. రాష్ట్రపతి గారి దగ్గరికి మన బీసీ బిల్లు పోయి కూడా 4 నెలలు కావస్తా ఉంది. మరి సిమిలర్ సిచ్యువేషన్ తమిళనాడులో వచ్చినప్పుడు రాష్ట్రపతి గారు బిల్లు ఆపి పెట్టినప్పుడు సుప్రీంకోర్టుకు స్టాలిన్ గారు వెళ్ళడం జరిగింది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోతలేరు? ఎందుకు తెలంగాణ హక్కులు కాపాడతలేరు? ఈ అంశాలన్నీ